రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీ భూములకు హైకోర్టుకు కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల భూములను హైకోర్టుకు పరం చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇలా ప్రభుత్వంలో జరుగుతుంది, అదే ప్రభుత్వమైన కూడా అందుకొరకే మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా, ఈనాడితే ఇశాంత్ రెడ్డి దాకా, అదే విధంగా సాయి కుమార్ నుంచి మొదలు పెడితే భోజ్య నాయక్ దాకా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మ సాక్షిగా చెప్తున్న మిత్రులారా, యూనివర్సిటీలే నిజంగా ఇక్కడనే నిజంగా దేవుడు ఉంటాడు. వ్యవస్థలను నాశనం చేసింది. గత ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా యూనివర్సిటీలు రాలేదు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేదు, మీ బతుకు మీరు పడండి, మీ చావు మీరు చావంటున్నారు. కానీ మేము రైతు సంక్షేమ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక్కగా, అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి పోవద్దు. డోంట్ లివ్, డోంట్ గివ్ అప్ ఈవెన్ వన్. జీవో 55 వెంటనే